హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ నెల 17న నాగుల చవితి, పైగా శుక్రవారం. పొరపాటున కూడా మీ ఇంట్లో ఈ పనులు అస్సలు చేయకూడదు. తప్పక తెలుసుకోండి. ఈ నెల 17వ తేదీ అనగా నవంబర్ 17, 2023 శుక్రవారం రోజు అత్యంత శక్తివంతమైన నాగుల చవితి. కార్తీక శుద్ధ చవితిని నాగుల చవితిగా అనాది నుండి ఆచరిస్తున్నారు. ఇది హిందువులకు అత్యంత పర్వదినం. ఇలాంటి పర్వదినం రోజు ఏమీ చేయకపోయినా పర్వాలేదు. పొరపాటున కూడా మీ ఇంట్లో ఈ పనులను అస్సలు చేయకండి. ఇలా చేస్తే సర్పదేవతల కోపాగ్నికి గురి కావాల్సి వస్తుంది. మీ ఇంట్లో పరమ దరిద్రం కలుగుతుంది. కాబట్టి ఏం చేయకూడదో తెలుసుకుని జాగ్రత్త పడండి. నాగులు చెబితే ఎంత పవిత్రమైన మహిమాన్వితమైన రోజు అంటే ఇది 2023వ సంవత్సరం శుక్రవారం రోజుతో కలిసి వచ్చింది. శివుడికి మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుడిని పూజించడం హిందువుల ఆచారం. హిందువులు కార్తీక శుద్ధ చవితిని నాగుల చవితిగా జరుపుకుంటారు. అదేవిధంగా కార్తీక శుద్ధ పంచమి రోజును కూడా నాగపంచమిగా జరుపుకుంటారు. ఈ 2 రోజులు నాగేంద్రుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ప్రకృతి మానవ మనుగడకు జీవన ఆధారమైంది కాబట్టి దాన్ని దైవ స్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయును, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని ఇలా సమస్త కోటిని దైవ స్వరూపంగా భావిస్తూ ఉన్నారు. ఇదే మన భారతీయ సంస్కృతిలోని విశిష్టత. నిశితంగా పరిశీలిస్తే అందులో భాగంగానే నాగుపామును, నాగరాజును నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు. నాగుల చవితి రోజు ఉపవాసం ఉండి ఉదయం తలస్నానం చేసి బియ్య పిండితో 5 తలల నాగపాము చిత్రం వేసి ఆవు పాలు, వడపప్పు నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేసిన ఇంట్లోని నాగదోషాలు, అకాల మృత్యు దోషాలు, పిల్లలకి కళ్ళు, చెవి, ముక్కు దోషాలు తొలగిపోతాయి. అలాంటి ఇల్లు పసిపాపలతో కలకలలాడుతూ ఉంటుంది. ఈరోజు ఆడవారు, పిల్లలు, కన్నె పిల్లలు పుట్ట వద్దకు వచ్చి అలంకరణ చేసి వస్త్రాలను సమర్పించి పూజలు చేస్తే చాలా మంచిది. నాగుల చవితి రోజు ఆవు పాలు పుట్టలో పోసి చలిమిడి చిమ్మిలి, వడపప్పు, అరటిపళ్ళు, తెగలు మొదలైనవి నివేదన చేస్తే సకల శుభాలు కలుగుతాయి. అలాంటి వారు కలకాలం సౌభాగ్యంతో జీవిస్తారు. ఈరోజు ఎవరైతే ఓం నాగరాజాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తారో వారి కోరికలన్నీ నెరవేరుతాయి. వారి నాగదోషాలన్నీ తొలగిపోతాయి. పాములు అంతర్భాగంలో జీవిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా, సమస్త కోటి జీవరాశులకి నీటిని ప్రసాదించే దేవతలుగా మన పూర్వీకులు భావించేవారు. పాములు పంటలను నాశనం చేసే క్రిమికీటకాలను పరోక్షంగా రైతులకు పంట నష్టం కలగకుండా చేస్తాయి. అలా మనకి ప్రకృతి పరంగా ఎంతో సహాయపడతాయి. మన పురాణాల్లో నాగుల చవితి గురించి ఎన్నో కథలు ఉన్నాయి. దేశమంతా కూడా పలు దేవాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి రోజు నాగేంద్రుని ఎంతో భక్తి భావంతో అర్చిస్తే సర్వరోగాలు తొలగిపోతాయి, సౌభాగ్యవంతులు అవుతారని భారతీయుల నమ్మకం. నాగేంద్రుడికి మనిషికి దగ్గర సంబంధం ఉంటుంది. పుట్టలో పాము ఎలా ఉంటుందో మానవ శరీరం కూడా పుట్టలాగే ఉంటుందని పురాణాలు తెలుపుతున్నాయి. ఈ మానవ శరీరం అనే పుట్టకు 9 రంధ్రాలు ఉంటాయి. వాటిని నవరంధ్రాలు అంటారు. అదేవిధంగా పుట్టలో పాము ఎలా ఉంటుందో పుట్టగా చెప్పబడే మన శరీరంలో కూడా వెన్నెముక ఉంటుంది. దీనినే వెన్నుపాము అని పిలుస్తారు. అందులో కుండలి అనే శక్తి ఉంటుందని యోగా శాస్త్రం తెలియజేస్తుంది. ఇదే మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లుగా నటిస్తూ కామ, క్రోధ, మద, మత్సల్యాలు అనే విషయాన్ని కక్కుతూ మానవులలో సత్వగుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని, అందుకు నాగుల చవితి రోజు పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవుడిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వాన్ని పొంది ఇది శ్రీ మహావిష్ణువు నివసించే తెల్లని ఆదిశేషువుగా మారుతుందని, ఇలాంటి కోరికతో చేసేదే
పుట్టలో పాలు పోయడం వెనుక ఉన్న అంతర్యం అని పురాణాలు చెబుతున్నాయి. నాగుల చవితి రోజు భక్తితో శ్రద్ధతో పాలు పోసి నాగేంద్రుడిని పూజిస్తే ఐశ్వర్యం కలగడంతో పాటు సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. దీనికి సమాధానం కూడా ఉంది. పాములు పుట్టలను ఏర్పరచవు, చీమలు ఏర్పరుస్తాయి. చీమలు ఈ విధంగా పుట్టలు పెట్టేటప్పుడు వాటి నోటి నుంచి ఒక ద్రవం వస్తుంది. ఈ ద్రవం మెత్తటి మట్టితో కలిసి అంత గట్టిగా అంటే వానలు కురిసినా ఇది కరగదు. ఈ మెత్తటి మట్టిలో ఎలాంటి రాళ్ళు ఉండవు. ఇదే దీని విశిష్టత. ఆ పుట్టలపైన పాములు సంచరించి అవి రేతస్సును రాజసను విడుదల చేస్తాయి. అవి మట్టిలో కలుస్తాయి. పాము గుడ్లు పెట్టి పిల్లలను చేస్తుంది. ఇది ప్రకృతి నియమం. ఇవి మట్టిలో కలిసిన పదార్థాలు. మనం వెళ్ళి పాలు తేనె కలిసి పొట్టలో పోయగానే అవి సువాసనలు వెదజల్లుతాయి. ఆ సువాసనల వలన మన శరీరం అంతా కూడా హార్మోన్లు ఉత్పత్తి అయ్యి పిల్లలు పుట్టడానికి దోహదం చేస్తుంది. ఇది పరిశీలించి చూడవలసిన అంశం. అందుకే ఈరోజు పిల్లలు పుట్టని వారు ఆడవారు పొత్తి కడుపుకు మట్టిని రాసుకుంటారు. ఇలా రాసుకుని మన పూర్వీకులు ఉత్తమ ఫలితాన్ని పొందారు. నాగుల చవితి రోజు భూమిని నాగలితో దున్నకూడదు. కార్తీక మాసంలో నాగుల చవితి పర్వదినం చాలా శక్తివంతమైన పర్వదినం. నాగుల చవితి రోజు కొంతమంది తెలుసో తెలియకో చాలా తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నాగుల చవితి రోజు కూరగాయలు కట్ చేయడానికి కత్తెపీటను ఉపయోగించకూడదు. తెలుసు కానీ తెలియక కానీ కూరగాయలను కట్ చేయడానికి కత్తెపీటను అస్సలు ఉపయోగించకూడదు. ఇలా చేస్తే సర్పదేవతలకు కోపం వస్తుంది. అలాగే నాగుల చవితి రోజు ఎలాంటి పనిముట్లు ఉపయోగించకూడదు. పనిముట్లను ఉపయోగించినా కూడా సర్పదేవతలకు కోపం వస్తుంది. అలాగే నాగుల చవితి రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆహార పదార్థాలు తినకూడదు. అలా తిన్నా కూడా సర్పదేవతలకు ఆగ్రహం వస్తుంది. నాగుల చవితి రోజు అష్టదరిద్రాలు తొలగిపోవాలి అంటే, అష్టైశ్వర్యాలు కలగాలి అంటే పుట్ట దగ్గర ఒక ప్రత్యేకమైన విధి విధానాన్ని పాటించాలి. పుట్ట దగ్గర బియ్యం పిండితో ముగ్గు వేయాలి. అంటే వరి పిండితో ముగ్గు వేయాలి. ముగ్గు మీద పసుపు కుంకుమ చల్లాలి. ఆ తరువాత పుట్టలో పాలు పోసి చిన్న చిన్న వెండి రేకులు 20 రూపాయలకు అమ్ముతారు. వాటిని పుట్టకాళ్ళు అంటారు. బంగారు షాప్లో ఈ పుట్టకాళ్ళు అమ్ముతారు. వాటిని ఆ పుట్టలో వేయాలి. ఇలా చేస్తే మీ సంతానం నిండు నూరేళ్లు చల్లగా ఉంటుందని, ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణ వచనం. అలాగే నాగుల చవితి రోజు పుట్టలో నూకలు పోయాలి. ఇలా చేస్తే దీర్ఘ ఆయుర్దాయం కలుగుతుంది. సంతానం అభివృద్ధిలోకి వస్తారు. ధన కనక వస్తు వాహన ప్రాప్తి కలుగుతుంది. అలాగే మీకు దగ్గరలో పుట్ట లేకపోతే దేవాలయంలో చెట్టు కింద నాగదేవతల విగ్రహాలు ఉంటాయి. ఆ నాగదేవతల విగ్రహాలకు దగ్గరగా వెళ్ళి ఆ విగ్రహాల మీద ఆవు పాలు పోయండి. ఆ విగ్రహాల మీద కొంచెం పసుపు కుంకుమ చల్లండి. ఆ విగ్రహాలతో ఒక దగ్గర ఒక జిల్లేడు ఆకు ఉంచి ఆ జిల్లేడు ఆకులు ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి నైవేద్యం సమర్పించండి. అలాగే ఆ నాగదేవతల విగ్రహాల దగ్గర నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించడం. ఇలా రోజు చేస్తే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. సంతానం కలుగుతుంది. అన్ని దోషాలు తొలగిపోతాయి. నాగదోషాలు తొలగిపోతాయి. ఇక నాగుల చవితి పర్వదినం రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య నాగేంద్రుడి యొక్క రూపాన్ని ఆరాధన చేయండి. నాగేంద్రుని సాయంత్రం 9 నామాలతో అర్చన చేయాలని పురాణం చెబుతున్నాయి. అదే నవనాగ నామ సూత్రం. అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలెం ధృతరాష్ట్రం తక్షకం కాళియం తదా ఏతాని నవనామాని
నాగనంచ మహాత్మానాం సాయంకాలే పటే నిత్యం ప్రాతకాలే విశేషత సంతానం ప్రాప్యతే నూనం సంతానస్య చ రక్షకం సర్వబాధా వినిరుక్తం సర్వత్ర విజయీ భవిత్. ఇది పఠిస్తే చాలు కాలసర్పదోషాలు నివారణ అవుతాయి. ఈ విధంగా నాగానావ సూత్రం పఠిస్తూ పూజ చేయాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని ప్రెస్ చేయండి. మా వీడియో నచ్చితే ఓం నమః శివాయ అని తప్పక కామెంట్ చేయండి. ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.